హాయ్, వెల్కమ్ టు రాజా మూవీ బైట్స్. ఈ రోజు అయితే మొన్న శివాజీ ఇష్యూ జరిగింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఆ, సరే, ఆయన మాట్లాడింది తప్పు అని ఒప్పుకున్నాడు, అపాలజీ చేశాడు, మహిళా కమిషన్ కూడా పిలిచి గట్టిగా ఇచ్చేసింది. కాకపోతే ఆ రోజు అతను మాట్లాడిన దానికి ముందు ఒక యాక్టర్ నందు స్టేజ్ మీద మాట్లాడుతుంటే కొంచెం హితబోధ చేశాడు. ఏంటో మీరే అయినండి. బ్రదర్స్ లా చేసున్నా కూడా బానే ఉండేది, బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది. మేమిద్దరం అన్నా చెప్ప నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిది. మంచిదా? ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమా మీద ఉండాలి. ఏమని చేశాడు? ఈ రోజు స్టేజ్ మీద జాగ్రత్తగా మాట్లాడు, ఏం మాట్లాడినా నీకే ప్రాబ్లం అయిద్దని చెప్పాడు. కానీ ఇతగాడు వెళ్ళి ఏం చేశాడు? ఆడాలని, ముండలు, సామాన్లు అని మాట్లాడాడు. ఇతను మహాజ్ఞాని కదా, ఇతనికి అంతా తెలిసి రిపప్ అయ్యాడు మొత్తానికి. ఏం మాట్లాడు? యాక్టింగ్ పరంగా శివాజీ గారు అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే కోర్టు సినిమాలో అద్భుతంగా నటించాడు మంగపతి లాగా. చాలా మంది పేరెంట్స్ మంగపతి క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. ఇలాగే ఉండాలి పేరెంట్స్ అని అనుకున్నారు. నిజం, సమాజానికి మంగపతి క్యారెక్టర్ మంచిది కాదండి, కానీ పేరెంట్స్ అయితే అలాగే ఉండాలని అనుకుంటున్నారు బాగా. దండోరా సినిమా విషయానికి వస్తే అద్భుతంగా నటించాడండి శివాజీ క్యారెక్టర్ స్టాండ్స్ అవుట్ ఇన్ దండోరా ఫిల్మ్. దండోరా రివ్యూ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టానండి, షార్ట్ రివ్యూ చేశాను, ఒకసారి చూసేయండి. అద్భుతంగా ఉంది సినిమా. కానీ మనోడు బయట మాట్లాడే మాటలే కొంచెం తేడాగా ఉంటాయి, అదొక్కటే ప్రాబ్లం. బాగా తిన్నాడు దానికి తిట్లు. సరే, ఈ విషయం మీద ఫుల్ వీడియో చేయాలా, ఈ శివాజీ ఇష్యూ మీద నా ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశానండి ఛానల్, సో ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ మీకు అప్డేటెడ్గా నేను చేసినట్టు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.